నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. కృష్ణా జిల్లా పామిడిముక్కలలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిపుచ్చుకోవాలని పిలుపు. మంత్రుల సింగపూర్ అధ్యయన యాత్రపై వైసీపీ అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. చంద్రబాబు అభివృద్ధి కోరితే జగన్ విధ్వంస కోరుతాడని ఎద్దేవా. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా జరిగిన వైశాఖ పౌర్ణమి వేడుకలు. స్వామివారికి 2వ విడత చందనం సమర్పించిన అర్చక స్వాములు. ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో మారిన వాతావరణం. కోస్తా రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ అధికారులు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నామని, పేదల రుణం తీర్చుకునేందుకే అహర్నిశలు శ్రమిస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల సంతోషాన్ని చూసి కష్టాన్ని మర్చిపోతున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా పామిడిముక్కలలో నిర్వహించిన పేదల సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని పునర్మిస్తామని, ఏపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. పింఛన్ల పంపిణీని భారంగా భావించట్లేదని, బాధ్యతగా భావిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వట్లేదని, కార్మికుల కోసం లేబర్ అడ్డా నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ఇప్పటి వరకు పెంచలేదు. ఎన్నికలయ్యే వరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నామన్నారు. మీ ఉత్సాహం చూస్తే, మీ అభిమానం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 2 సంవత్సరాల కంటే ముందు మనం ఎక్కడా ఈ విధంగా కూర్చొని ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. కనీసం నవ్వే పరిస్థితి కూడా లేదు. రాజకీయ నాయకులు బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మేడే కార్మికులకు ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో 3 విధాలుగా ఆలోచిస్తే, ఒకటి ప్రజలందరికీ మరో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. ఆ హామీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేమిచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల. ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అభివృద్ధిపై అధ్యయనం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను సింగపూర్ పంపించారని, మాజీ సీఎం జగన్ అయితే రాష్ట్రంలో విధ్వంసం కోసం అలేకదా దగ్గరకు పంపేవారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఇంకా కాదంటే మెక్సికోకు పంపుతారని అన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అభివృద్ధి అంటే జగన్ విధ్వంసం అంటారని, వారిద్దరి మధ్య తేడా అదేనని కేశవ్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా అక్కడికి వెళ్లి నేర్చుకునేందుకు మంత్రులను చంద్రబాబు పంపుతారని అన్నారు. ప్రతిపక్షం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. వారి సొంత ప్రయోజనాలపై తప్పితే సమాజం, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిపై వైకాపా మాట్లాడే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు పరిశ్రమలను తరిమేస్తారు, అభివృద్ధిని అడ్డుకుంటారు అని మంత్రి మండిపడ్డారు. కాస్ట్ ఎక్కువ ఉంది, అంత అవసరం ఉండకపోవచ్చని రకరకాల డిస్కషన్ జరిగిన తర్వాత సంబంధిత శాఖలన్నీ కంబైన్డ్గా ఎఫర్ట్ చేసిన తర్వాత
ప్రూవెన్ ట్రెడిషనల్గా మనం ఏదైతే వాడుతున్నామో మట్టి కట్టని విత్ రివిట్మెంట్ వేసేయడం మూలన సేమ్ బెనిఫిట్ వస్తుంది, మనకి బ్యూటీ కూడా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది అనేటువంటి దాంతో చేయడంతో 443 కోట్ల రూపాయలతోటే అయిపోతూ ఉంది. అప్పటికి అంతకుముందు దాదాపు 1300 crores వేసినటువంటి 11 కిలోమీటర్స్ టోటల్ కరకట్ట, 4 కిలోమీటర్స్ న్యూ రోడ్ ఇంకా ఎక్స్టెన్షన్కి సంబంధించి అనుకుంటా. సేమ్ సైడ్ అంతే కదా. దెన్ నెక్స్ట్ ఎంఏయుడికి సంబంధించి దెన్ మనము ఇంటెగ్రేటెడ్ అమరావతిలో మనం ఏదైతే కాంప్లెక్స్ కడతా ఉన్నామో, ఆఫీసెస్ కాంప్లెక్స్, ప్రభుత్వ సెక్రటరేట్ భవనాలు మరియు హెచ్ఓడి కార్యక్రమాలు, జిఏడి టవర్సు ఇవేవైతే కడుతున్నామో దానికి సంబంధించినటువంటి గ్లాస్ క్లాడింగు, క్రౌను, యాట్రియము, క్యానపీ, స్కైలైటు, కాలం క్లాడింగు, పీవీ ప్యానల్సు, బిఎంయు ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా లిస్ట్ ఉంది. అవన్నింటినీ కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాటికి దాదాపు 2540 కోట్లకి ఇవ్వడం జరిగింది. గుంటూరు పట్టణంలోని ఆకుల తోటలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పర్యటించి లబ్ధిదారులకు స్వయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో ముచ్చటించి పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,53,379 మంది పింఛనుదారులకు 110.50 కోట్ల నిధులను పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో అందిస్తున్న ఈ పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో పంపిణీ అవుతున్న పింఛన్లలో అత్యధికంగా 1.13 లక్షల వృద్ధాప్య పింఛన్లను, 71,000 వితంతు పింఛన్లు ఉండగా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అమరావతి భూముల సంబంధిత లబ్ధిదారులతో పాటు వివిధ చేతి వృత్తుల వారికి కూడా పింఛన్లు అందుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్వామివారికి 2వ విడత చందన సమర్పణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ గోవిందరాజస్వామి వారికి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా అభిషేక సేవలు నిర్వహించారు. వేద పండితుల వేద పారాయణలు, దివ్య ప్రబంధ అధ్యాపకుల గానలహరి మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ స్థానాచార్యులు ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకను భక్తులు కన్నులారా వీక్షించి తరించారు. కార్మికుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నిరంతరం పనిచేస్తుందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు తెలిపారు. మద్దిలపాలెంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ, నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు తమ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నేతలు సిద్ధంగా ఉంటారని కార్మికులకు భరోసా ఇచ్చారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ కార్మికుల సంక్షేమం, హక్కులను గాలికి వదిలేసిందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజయప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ వేడుకలో వైసీపీ నేతలు పేడాడ రమణికుమారి, కొండా రాజీవ్ వర్మ, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్మిక దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఘనంగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారికి, మహిళా విభాగం అధ్యక్షురాలు సోదరి పేడాడ రమణ కుమార్ గారికి, సీనియర్ అదేవిధంగా కార్మిక వైఎస్ఆర్టీసీ నాయకులకి, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేడే సందర్భంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు కార్మికులు ఈ రాష్ట్రంలో ఆనందంగా, సంతోషంగా ఉన్నారా అని మనం తెలిస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు కార్మికులకి అండగా ఉంటూ కార్మికుల కష్టాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండాలి, వాళ్ళ బిడ్డలు మంచిగా చదువుకోవాలి,
వాళ్ళు ఆనందంగా ఉండాలని ఆలోచన చేసి న్యాయం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు రోడ్డున పడి వాళ్ళ కష్టాలు చెప్పుకున్న వినే నాదుడు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. పినిగాడి రోడ్డు విస్తరణ పనులను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జీవీఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరార్థం ఎంతో కీలకమైన ఈ రోడ్డును జూన్ మొదటి వారానికల్లా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. పనుల్లో నాణ్యత పాటించాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ముందే నియోజకవర్గంలోని 7 ప్రధాన రోడ్ల పనులను పూర్తి చేస్తామని, అలాగే భోగాపురం వరకు మెట్రో విస్తరణపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శంకర్రావు, ఇతర ఉన్నతాధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఏదైతే 7 రోడ్లు ప్రయారిటైజ్ చేసి మాస్టర్ ప్లాన్ రోడ్లని ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ డేట్కి రెడీ అవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉందో ఆ 7 రోడ్లు కూడా చాలా బ్రహ్మాండంగా పనులు అవుతూ ఉన్నాయి. ఈ వేపకుంట పినగాడి రోడ్లో జీఎంసీ పార్ట్ కొంత, విఎంఆర్డీఏ కొంత చేస్తూ ఉన్నారు. ఈ జీవీఎంసీ పార్ట్ అగ్రిమెంట్ లేట్ అవ్వడం వల్ల కొంత స్లోగా వరకు నడిచింది. మా అధికారులతో కాంట్రాక్టర్తో ఈ రోజున సూపర్విజన్ పెట్టుకుని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జూన్ ఫస్ట్ వీక్ కల్లా కాంట్రాక్టర్ కూడా చేస్తానని అన్నారు. మా ఎస్సీ గారు కానీ, ఈఈ గారు కానీ అందరూ కూడా ఫాలోఅప్ చేస్తారు. మా సంకల్పం ఒకటే, రేపొద్దున ఎయిర్పోర్ట్ ఇంత దూరంగా ఉంది, టైంకి చేరలేకపోతున్నాం, రోడ్లు బాగోలేదని పబ్లిక్ నుంచి కంప్లైంట్ రాకూడదు. దానికే ఇంకో ప్లాన్ కూడా చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి లాస్ అయినా, ప్రభుత్వానికి బ్రేక్ రాకపోయినా భోగాపురం వరకు కూడా మెట్రో విస్తరించాలని కూడా ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు సంభవించనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. తీరం వెంబడి సముద్రం అల్లకొల్లలంగా ఉండే అవకాశం ఉన్నందున ఉత్తర కోస్తా మత్స్యకారులు రాబోయే 3 రోజుల పాటు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దక్షిణ ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, అనగా తెలంగాణ మీదుగా, ఆంధ్రప్రదేశ్ మీదుగా, తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ద్రోణి లేదా విండ్ డిస్కంటిన్యూటీ కొనసాగుతుంది. దీంతో పాటుగా కొన్ని ప్రాంతాలలో వార్మియర్ అడ్వెక్షన్ కూడా ఉన్నందువల్ల రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములతో కూడిన, మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు కూడా ఉండే అవకాశం 1-2 చోట్ల ఉన్నది. అయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఈ వాతావరణంతో పాటు ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా వీచే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలోని 1-2 ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 ప్రాంతాల్లో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లా అయిన పల్నాడులోని జంగమహేశ్వరపురంలో 44 డిగ్రీల గరిష్ట అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక అమరావతిలో 41.7, నెల్లూరులో 41.6, నందిగామలో 41.6, కావలిలో 41.4, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో 40.6 మరియు ఒంగోలులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కార్మికులందరూ తమ హక్కుల సాధనకై సంఘటితంగా ఏర్పడాల్సిన అవసరం ఉందని
సిఐటియు నేతలు ఆర్కేఎస్వి కుమార్, పి వెంకటరెడ్డి అన్నారు. జగదంబ సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద ప్రపంచ కార్మిక దినోత్సవం జరిగింది. కార్మిక నేతలు కార్మికులకు 140వ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్కేఎస్వి కుమార్, పి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసేందుకు నేడు ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ వారి ప్రయోజనాలను దెబ్బతీస్తే సహించేదే లేదని కార్మిక నేతల కుమార్, వెంకటరెడ్డిలు ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. కార్మికులకు కూడా తమ హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి ఉద్యమ బాట పట్టేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. మేడే 140వ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఈ దినోత్సవం సందర్భంగా కార్మిక వర్గం ప్రతినిబోతూ ఉన్నాం. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో సమరశీల పోరాటాలకి కార్మిక వర్గం సిద్ధం కావాలని చెప్పి ఈ మేడే సందర్భంగా ప్రతినిబోతూ ఉన్నాం. 8 గంటల పనిదినం కోసం, కనీస వేతన 26,000 అమలు కోసం, కార్మికుల ఉద్యోగ భద్రత కోసం, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ జరగకుండా ఉండడం కోసం, అసంఘటిత రంగ కార్మికులైన ఆటో, మోటా, బిల్డింగు, తోపుడు బళ్ళు, ఇటువంటి స్విగ్గీ, జొమాటో, క్యాబు, మోటారు, ట్రాన్స్పోర్టు, ఇటువంటి కార్మికుల కనీస హక్కుల కోసం భారతదేశంలో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మేడే అన్నది భారత కార్మిక వర్గం జరుపుకుంటూ ఉన్నది. ఎందుకంటే 1886లో 16 గంటలు 20 గంటలు మేము పని చేయలేము, 8 గంటల పనిదినం కోసం ఆ రోజున కార్మిక వర్గం పోరాటం చేస్తే అందులో రక్త తర్పణం జరిగినటువంటి పరిస్థితుల్లో ఎగరేసిన ఎర్ర జెండా సాక్షిగా 8 గంటల పనిదినం అన్నది సాధించుకోవడం అన్నది జరిగింది ప్రపంచవ్యాప్తంగా. కానీ ఈ రోజున మోడీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 140 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళడం అన్నది జరుగుతుంది సమాజాన్ని, భారతదేశాన్ని. ఎందుకంటే 8 గంటల పనిదినం ఏదైతే సాధించుకున్నామో దాన్ని ఈ రోజున 12 గంటలు చేయాలని చెప్పేసి కార్మికుల చేత కార్మికుల బానిసత్వంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. విశాఖ సాగర తీరంలోని అన్నమయ్య విగ్రహం వద్ద త్యాగశ్యామ్ దీక్షితర్ ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. పట్టా ఫౌండేషన్ మరియు ఎన్సీఆర్ సంగీత పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకను ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కొలువెన్ను మలయవాసిని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మలయవాసిని మాట్లాడుతూ గత 80 ఏళ్లుగా సంగీతమే జీవితంగా సాగిస్తూ మారుమూల గ్రామాల్లో సైతం సంగీతాన్ని వ్యాపింపజేస్తున్న డాక్టర్ ఎన్సి రంగాచార్యుల కృషిని కొనియాడారు. అనంతరం కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఎం సుధారాణి గాత్ర కచేరీ శ్రోతలను మంత్రముగ్ధులను చేయగా వైలిన్ మరియు మృదంగ విద్వాంసుల సహకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. సంగీత కళాకారులను ప్రోత్సహిస్తున్న పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబును ఈ సందర్భంగా రంగాచార్యులు గారు ఘనంగా సత్కరించారు. రమేష్ బాబు మాట్లాడుతూ సత్యసాయిబాబా దివ్య ఆశీస్సులతో తమ ఫౌండేషన్ ఆధ్యాత్మిక, సామాజిక మరియు తెలుగు సంస్కృతి పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు, ఫౌండేషన్ ట్రస్టులు మరియు సంగీత అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాడు ఎన్సీఆర్ సంగీత పరిషత్ వారు ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి విశాఖపట్నానికి వచ్చారు. ఇదే విధమైన కార్యక్రమాల్ని వీరు తెలంగాణ, ఆంధ్ర మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా చేస్తూ వస్తున్నారు. దీని ద్వారా ఈ కార్యక్రమంలో మన సంగీతకి ప్రధానమైనటువంటి త్రిమూర్తులైనటువంటి త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రులు, దీక్షితులు వారి సంగీతం ఎంత గొప్పదో, ఆ సంగీతం నుంచి మనం ఈరోజు ఎటువంటి స్ఫూర్తి పొందాలో ఇటువంటి విషయాలన్నీ కూడా వారు చర్చించి మనందరికీ చెప్తారు. ఈ కార్యక్రమం ద్వారా మన గొప్పదైన జాతీయ సంపద అయిన తెలుగువారి సంపద అయినటువంటి కర్ణాటక సంగీతాన్ని, అదేవిధంగా అందులో ఉన్న సాహిత్యాన్ని కూడా సామాన్య ప్రజలకు దగ్గరికి తీసుకెళ్లే విధంగా వారు ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది ఎంతో అభినందనీయం. చాలా ఆనందకరమైనటువంటి రోజు ఈరోజు. తెలుగు భాష ఏమైపోతుందో అనుకుంటున్న సమయంలో తెలుగు భాష కాదు, తెలుగు సంగీతాన్ని కూడా మనం పరిరక్షించుకోవాల్సిన స్థితిలో ఉన్నామని గమనించి శ్రీతులు రంగాచార్య గారు ఎన్సీఆర్ పరిషత్తు ద్వారా
ఈ సంగీతాన్ని ప్రజల దగ్గరికి పాలనలాగా ప్రజల దగ్గరికి ఈ సంగీతాన్ని తీసుకెళ్ళి ఇంత గొప్ప సంగీతం మనకు ఉంది, దీన్ని ఇందాక ఆయన మాట్లాడుతూ మాట అన్నారు, గొంతు ఉన్న వాళ్ళందరూ పాడాలి అని. అలాగ పాడడం అనేది అందరికీ భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి అది పాడుకుంటూ అటు భగవత్ సేవ చేసుకుంటూ ఆరోగ్యాన్ని సంపాదించుకుంటూ, ఎందుకంటే గట్టిగా పాడుకుంటే మీ లంగ్స్ హార్ట్ కూడా బాగా పనిచేస్తాయి. ఆంధ్ర యూనివర్సిటీలో కోస్టల్ అడ్వాన్స్ టెస్ట్ బెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ మినిస్టర్ ఆఫ్ వెబ్ సైన్స్ సెక్రటరీ ఎం రవీంద్రన్ టెస్ట్ బెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏయూ ప్రొఫెసర్ మీడియాతో మాట్లాడుతూ 120 కోట్ల రూపాయల వ్యయంతో ఈ టెస్ట్ బెడ్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్ సెంటర్ ద్వారా బంగాళాఖాతంలో వచ్చే మార్పులు, తీర ప్రాంతాలపై ప్రభావం, వాతావరణ పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి సమాచారం ఇచ్చేందుకు దోహదపడుతుందని అన్నారు. అదేవిధంగా రీసెర్చ్ విద్యార్థులకు వాతావరణంపై సమగ్రంగా పరిశోధనలు చేసి సరికొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఏయూ శతాబ్ది వేడుకల్లో కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం ఈ నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. ఇది కేవలం విద్యార్థులకే కాకుండా వాతావరణంపై పరిశోధనలు చేసేందుకు, శాస్త్రవేత్తలకు ఆ పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు సాధ్యపడుతుందని తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిషన్ మోసంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ డాక్టర్ ఎం రవిచంద్రన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, ఆంధ్ర యూనివర్సిటీ సంయుక్తంగా సైన్ చేసిన అవగాహన ఒప్పందంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోస్టల్ అడ్వాన్స్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఈ ఎంఓయూ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాల్లో భాగంగా ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ గారి సమక్షంలో ఎంఓయూ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఫేజ్ 1లో 60 crore ఎక్విప్మెంట్ మెటీరియాలజీ డిపార్ట్మెంట్లో ఇన్స్టాల్ చేసి ఇప్పుడు మిగిలిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 120 crores ఇక్కడ ఫెసిలిటీస్, సైంటిస్ట్ వీళ్ళని ఎస్టాబ్లిష్ చేసి ముఖ్యంగా విశాఖ నగరంలో బే ఆఫ్ బెంగాల్ ఇంటరాక్షన్స్, దానివలన వాతావరణంలో వచ్చే మార్పులు, కోస్టల్ బౌండరీ లేయర్స్, ఈ కన్వెక్షన్ జోన్స్ మూమెంట్ ఇలాంటివి ఎలా ఉంటాయన్న స్టడీ చేయడానికి ఈ టెస్ట్ బెడ్ ఎంతో దోహదపడుతుంది. వరల్డ్ ఓవర్ రీసెర్చ్ ప్రాబ్లమ్స్లో టఫెస్ట్ రీసెర్చ్ ప్రాబ్లం వెదర్ ఫోర్కాస్ట్. ఎందుకంటే వేరియస్ మోడల్స్ మీరు ప్రిడిక్ట్ చేస్తుంటే వాతావరణం కూడా మార్పులు చెందుతూ ఉంది. అందువలన ఈ టెస్ట్ బెడ్ ఈ ప్రాంగణంలో పెట్టడం, దానివలన మనం సొసైటీకి, గవర్నమెంట్కి ఫోర్కాస్ట్ మోడల్స్ చేయడం అన్నది చాలా సొసైటీకి ఎంతో ఇంపార్టెంట్. అలాగే మత్స్యకారులకు కూడా వాళ్ళ శ్రమని ఆప్టిమైజ్ చేసి తక్కువ శ్రమతో వాళ్ళు ఎంత అద్భుతమైన లాభాలు పొందొచ్చు అన్నదానికి ఇది ఉపయోగపడుతుంది. మన ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి రీసెర్చ్ స్టూడెంట్స్ కానీ, మాస్టర్స్ ప్రాజెక్ట్స్ కానీ, ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఇక్కడ సైంటిస్ట్తో టైఅప్ అయి ఈ రీసెర్చ్ని డ్రైవ్ చేసి అద్భుతమైన ఆవిష్కరణలు సృష్టించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ పంపిణీ చేశారు. నగరంలోని లాసన్స్ బే కాలనీ పరిధిలోని రామాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కలెక్టర్ స్వయంగా పింఛన్ల సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిషేక్ కిషోర్ లబ్ధిదారులతో ముచ్చటించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రభుత్వం పింఛన్లను అందిస్తుందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, దీర్ఘకాలిక రోగులకు ప్రభుత్వం అండగా నిలబడి వారి ఆర్థిక అవసరాలకు పెన్షన్ అందజేస్తుందని చెప్పారు. ఈ పెన్షన్ ఎందరికో భరోసాగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు పలువురు అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో విశాఖలోని శ్రీ నవోదయం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఘన విజయం సాధించింది. 2026 SSC ఫలితాల్లో ఈ సంస్థ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. సీతమ్మధార, డాబా గార్డెన్స్ మరియు సుజాతనగర్ బ్రాంచ్లకు చెందిన విద్యార్థులు అద్భుతమైన మార్కులతో తమ ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా రాయవరపు వేదాంత్ మహీద్ 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించి టాపర్గా నిలవగా, ఆయుష్మాన్ బొక్క 589, పెదపెంకి అంజన 573, కిలాడి పూజాశ్రీ 572 మరియు
పీలా లిఖితశ్రీ 572 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు కనబరిచారు. ఈ విజయంపై సంస్థ కరెస్పాండెంట్ బీసెటి రామ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థులు సాధించిన ఈ అద్భుత విజయం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉదయ్, డైరెక్టర్ విశ్వకీర్తి, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. 10th క్లాస్ ఫలితాల్లో గాను మా స్కూల్ నుంచి 600 మార్క్స్కి 592 రావడం అనేది చాలా గర్వకారంగా ఉంది. సో 550 పైన ఆల్మోస్ట్ 50% స్టూడెంట్స్ వచ్చారండి. 100% రిజల్ట్ వచ్చింది. సో దీనికి సపోర్ట్ చేసిన టీచర్స్కి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. సో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఒక మంచి ఫలితాలు రావడం అనేది టీచర్స్ యొక్క కష్టం, పిల్లలు పేరెంట్స్ యొక్క ప్రోత్సాహమే ఈరోజు మాకు శ్రీ నవోదయకి తోడ్పడుతుంది. సో స్కూల్ అనే కాదు, కాలేజీలో కూడా తక్కువ ఫీజులతో మనం మంచి ఫలితాన్ని ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఇస్తున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి అండి. నేను అంజనాల మదర్ నండి. శ్రీ నవోదయ స్కూల్లో మా అమ్మాయి చదువుతుందండి. ప్రిన్సిపల్ సారు, మేడమ్స్, టీచర్స్ అందరూ ప్రోత్సహించడం వల్ల మా పాప బాగా మార్క్స్ వచ్చాయండి. మా పాప పేరు భార్గవి. శ్రీ నవోదయ స్కూల్స్ టీచర్స్, ప్రిన్సిపల్, కరస్పాండెంట్ సార్ అందరూ పిల్లల మీద బాగా కేర్ తీసుకున్నారు, బాగా చదివించారు. దానికి తోడు మా పాప ప్రోత్సాహంతో బాగా మార్కులు వచ్చాయి, 555 వచ్చాయి. ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ తరగతులు నిర్వహించడంపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులను వసూలు చేస్తూ వ్యాపారం సాగిస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో మద్దిలపాలెంలోని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న విద్యా సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను నిలదీశారు. ప్రభుత్వం వేసవి సెలవులను మంజూరు చేస్తూ జీవో ఇచ్చినప్పటికీ నగరంలో అనేక జూనియర్ కళాశాలలో తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల దందాకు అడ్డుకట్టు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నేతలు యు నితిన్, చంద్రశేఖర్, వసంత్ కుమార్, రమణమూర్తి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ సెలవులు జూనియర్ కాలేజీలన్నింటినీ కూడా సమ్మర్ సెలవులని గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. డిక్లేర్ చేసినా కూడా ఏ కాలేజీ కూడా గవర్నమెంట్ యొక్క సర్క్యులర్ని వాళ్ళు నోటీస్ బోర్డులో పెట్టకుండా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ క్లాసులు నిర్వహిస్తున్నందుకు అధిక ఫీజులు వసూలు చేసి మధ్యతరగతి పేద కుటుంబాల మీద అధిక భారాన్ని మోపేటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఏ లక్ష్యంతో అయితే విద్య ఉందో, సమాజంలో మార్పు రావాలనేటువంటి పరిస్థితుల్లో విద్య ఉండాలి. కానీ కార్పొరేట్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ కార్పొరేట్ కళాశాలలను ఏవైతే అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నాయో ఆ తరగతులని ఆపాలి. అక్రమ ఫీజు వసూలు ఏవైతే చేస్తూ ఉన్నారో దాన్ని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పుస్తకాలతో వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఆ వ్యాపారాన్ని ఆపి ఆర్ఐఓ కఠినంగా చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్క్యులర్స్ ఏ కాలేజ్ కూడా ఫాలో అవ్వట్లేదు. కావున ఈ ఆర్ఐఓ ఎవరైతే ఉన్నారో ప్రతి కాలేజ్ కూడా విజిట్ చేసి కాలేజీలన్నీ వెంటనే మూతేయించి సెలవులు డిక్లేర్ చేయాల్సిందిగా కోరుకుంటాం. బులెటిన్ ముగిస్తుండగా హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా పామిడిముక్కలలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిపుచ్చుకోవాలని పిలుపు. మంత్రుల సింగపూర్ అధ్యయన యాత్రపై వైసీపీ అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. చంద్రబాబు అభివృద్ధి కోరితే జగన్ విధ్వంస కోరుతాడని ఎద్దేవా. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా జరిగిన వైశాఖ పౌర్ణమి వేడుకలు. స్వామివారికి 2వ విడత చందన సమర్పించిన అర్చక స్వాములు. ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో మారిన వాతావరణం.
కోస్తా రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ అధికారులు. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.